సినిమాలకే పనికిరాడన్నారు. ముక్కు మొహం బాలోదని వెక్కిరించారు. ఎన్నో పేర్లు పెట్టారు. కానీ ఇవాళ భారతీయ సినీ యవనికపై ఒకే ఒక్కడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. పుష్ప చిత్రంలో ఒక డైలాగ్ ఉంటుంది. దయతలచి ఆ వెంకటేశ్వర స్వామి ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చాడా, వెళ్ళి టాప్లో కూర్చుంటా అని బన్నీ చెప్పిన ఆ డైలాగ్ ఆయన రియల్ లైఫ్లో అక్షరాలా నిజమైంది. ఫార్చ్యూన్ ఇండియా ఇంటర్ బ్రాడ్ తాజాగా ప్రకటించిన భారతదేశపు మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీల జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకుని టాలీవుడ్ సత్తాను చాటారు అల్లు అర్జున్. క్రికెట్ దేవుళ్లు, బాలీవుడ్ బాద్షాల మధ్య ఒకే ఒక టాలీవుడ్ హీరోగా బన్నీ సాధించిన ఈ ఘనతపై ప్రత్యేక కథనం. ఎక్కడ గంగోత్రి, ఎక్కడ పుష్ప? అల్లు అర్జున్ సినీ ప్రస్థానాన్ని చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురుపడవలసిందే. కెరీర్ ప్రారంభంలో తీవ్రమైన విమర్శలు, ఎగతాళిని ఎదుర్కొన్న ఒక నటుడు ఇవాళ దేశంలోనే అత్యధిక యాడ్ రెవెన్యూ, బ్రాండ్ వాల్యూ ఉన్న సెలబ్రిటీస్లో ఒకటిగా ఎదగడం వెనుక దశాబ్దాల క్రమశిక్షణ, మొక్కవోని హార్డ్ వర్క్ ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా, విమర్శలు ఎదురైనా తొణకని బెదరని వ్యక్తిత్వం అతనిది. అప్పటి వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మలయాళంలో మాత్రమే డాన్సింగ్ స్టార్గా గుర్తింపు ఉన్న అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో ఒక్కసారిగా నేషనల్ సెలబ్రిటీగా మారిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప పార్ట్ 1 ఆయనకు ఏకంగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఆయన చూపించిన మాస్, రగ్డ్ లుక్, విలక్షణమైన మేనరిజం ఉత్తరాది ప్రేక్షకుడిని ఊపేసింది. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో రాకా చిత్రంతో పాటు పుష్ప 3 లైనప్ తో బాలీవుడ్ లో సైతం అత్యధిక మార్కెట్ ఉన్న వెల్ నోన్ హీరోగా బన్నీ జెండా పాతారు. ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా సెలబ్రిటీల సంపాదన, సోషల్ మీడియా ఫాలోవర్సు, ఆర్థిక ప్రదర్శన, ప్రత్యేకత, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మదింపచేసి మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీల టాప్ 25 జాబితాను రిలీజ్ చేసింది. క్రికెట్ ను ఒక మతంగా భావించే ఈ దేశంలో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ 3,542 కోట్ల రూపాయల భారీ బ్రాండ్ వాల్యూతో నెంబర్ 1 స్థానంలో నిలవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. కోహ్లీ తర్వాత షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, మహేంద్ర సింగ్ ధోని, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, ఆలియా భట్ లాంటి దిగ్గజాలు వరుసగా నిలిచారు. అయితే ఈ బాలీవుడ్ మోనార్కులు క్రికెట్ లెజెండ్స్ నుంచి ఊహించని గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ వారందరినీ తట్టుకుని ఈ ప్రతిష్టాత్మక లిస్టులో 10వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు మన అల్లు అర్జున్. ఒక దక్షిణాది నటుడు, అందున తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కథానాయకుడు ఇలా అఖిల భారత స్థాయిలో టాప్ 10లో నిలవడం టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూ దాదాపుగా 1,522 కోట్ల రూపాయలుగా తేలింది. పుష్ప సిరీస్ తెచ్చిపెట్టిన గ్లోబల్ క్రేజ్, సోషల్ మీడియాలో ఉన్న అపారమైన ఎంగేజ్మెంట్, కళ్లు చెదిరే వాణిజ్య ప్రకటనలు ఆయనను ఈ స్థానంలో కూర్చోబెట్టాయి. ప్రపంచ ప్రఖ్యాత శీతల పానీయాల సంస్థ కోకోకోలాతో పాటుగా రెడ్ బస్ వంటి దిగ్గజ బ్రాండ్స్ కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇదే లిస్ట్ లో బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన 17వ స్థానంలో నిలవడం విశేషం. అల్లు అర్జున్ కేవలం వెండి తెరపైనే కాదు, ఆఫ్ స్క్రీన్ లోనూ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నారు. హైదరాబాద్ లోని అల్లు స్టూడియోస్, అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ వ్యవహారాలను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటుగా ఫుడ్ అండ్ బ్యావరేజెస్ సెక్టార్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రతి సినిమాకు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ బన్నీ సాగిస్తున్న ఈ ప్రస్థానం నేటి తరం నటులకు ఒక నిదర్శనం. నాడు అపహాస్యం చేసిన నోర్లే ఇవాళ జేజేలు కొట్టేలా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిరూపించుకుని 1,522 కోట్ల బ్రాండ్ వాల్యూతో ఒకే ఒక్కడిగా నిలిచిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.